Layan kan. హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాన్ నైట్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ యూనివర్స్లో పార్ట్ అయిన ఆ నైట్ ఆఫ్ ద సెవెన్ కింగ్డమ్స్ సిరీస్ మాకు చాలా నచ్చింది. ఈ సిరీస్ హౌస్ ఆఫ్ ద డ్రాగన్కి 80 ఇయర్స్ తర్వాత గేమ్ ఆఫ్ థ్రోన్స్కి 100 ఇయర్స్ ముందు జరుగుతుంది. డ్రాగన్స్ లేని టైంలో ఒక హెడ్జ్ నైట్ అండ్ చిన్న పిల్లాడి చుట్టూ తిరిగే స్టోరీ ఇది. డంక్ నైట్ అవ్వడం కోసం యాష్ఫర్డ్ టోర్నీలో పాల్గొనాలని కోరుకుంటాడు. అక్కడ ఎగ్ని ఎలా కలిశాడు, వాళ్ళ బ్యాక్ స్టోరీస్ ఏంటి అండ్ తర్వాత ఏం జరుగుతుంది అన్నది ఈ సిరీస్లో చూపిస్తారు. సీజన్ 1లో టోటల్గా 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ 30 to 42 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. ఎక్కడా ల్యాగ్ లేకుండా స్టోరీ చాలా టైట్గా ఉంటుంది. ఎపిసోడ్ 1 అండ్ 2లో స్టోరీ చాలా కామ్గా, సోల్ఫుల్గా అండ్ హార్ట్ వార్మింగ్గా ఉంటుంది. చాలా ప్లేసెస్లో ఫీల్ గుడ్ హ్యూమర్ కూడా ఉంటుంది. సర్ డంకన్ ద టాల్ ఇన్నోసెన్స్ క్యూట్ అనిపిస్తుంది. ఎపిసోడ్ 3 నుంచి స్టోరీలో రివీలింగ్ స్టార్ట్ అయ్యి ఇంటెన్సిటీ పెరుగుతుంది. ఇక్కడ జరిగే క్యారెక్టర్ ట్రాన్సిషన్స్ చాలా బాగుంటాయి. డంక్ ఇన్నోసెన్స్ కనబడదు. ఇంకా ఎపిసోడ్ 4 అండ్ 5లో జరిగే ఈవెంట్స్ చాలా థ్రిల్లింగ్ అండ్ వన్ ఆఫ్ ఎ కైండ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. ఈ 3 ఎపిసోడ్స్లో జీఓటీ మార్క్ కనబడుతుంది అండ్ చాలా రోజుల తర్వాత యూనివర్స్లో బెస్ట్ వర్క్ చూసామనిపిస్తుంది. ఇంకా ఫినాలే అయిన ఎపిసోడ్ 6లో ఆఫ్టర్ మ్యాథ్ చూస్తాం. జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని క్యారెక్టర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అన్నది చూపిస్తారు. కాన్వర్జేషన్స్ బాగుంటాయి. లాస్ట్కి డంక్ జర్నీ నెక్స్ట్ ఎక్కడికి అన్నది బ్యూటిఫుల్గా నెక్స్ట్ సీజన్కి ఈ సిరీస్తో క్యారీ చేస్తారు. టెక్నికల్గా మాట్లాడాలంటే యాష్ఫోర్డ్ అన్న ఒక్క ప్లేస్లో మోస్ట్ ఆఫ్ ద సీజన్ జరుగుతుంది అండ్ అక్కడ జౌస్టింగ్ టోర్నమెంట్ అరీనా అన్నీ చాలా బాగా బిల్డ్ చేశారు. అదే అరీనాలో జరిగే ట్రయల్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్షన్ ఎపిసోడ్స్ అని చెప్పాలి. అసలు కెమెరా వర్క్, బ్రుటాలిటీ లెవెల్స్ ఏంటి ఇంత రియలిస్టిక్గా ఈవెంట్స్ ఆర్ ట్రయల్స్ జరిగేవా అన్నట్టు చూపించారు. కాస్ట్యూమ్స్ అండ్ కలర్ గ్రేడింగ్ చాలా బాగుంటాయి. మ్యూజిక్లో వేరియేషన్స్ కూడా బాగుంటాయి. పర్ఫార్మెన్సెస్కి వస్తే లీడ్స్గా చేసిన పీటర్ క్లఫీ అండ్ డెక్స్టర్ సోలాన్సెల్ వాళ్ళ రోల్స్లో ఉన్న ఇన్నోసెన్స్ని, హ్యూమర్ని, ఇంటెన్సిటీని బాగా చూపించారు. రెస్ట్ ఆఫ్ ద క్యాస్ట్ కూడా చాలా బాగా సెట్ అయ్యారు. ఈ సిరీస్లో సర్ డంకన్ ద టాల్, ఎగ్, రెడ్, రేఫ్, బేలర్, మేకర్, ఏరియన్, లయనల్ బెరెతన్, టాన్జెల్, రేమన్ ఫోసవే క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి. వాళ్ళ డెప్స్ అండ్ పోర్ట్రేస్ యాప్ట్ అనిపిస్తాయి. చాలా ప్లేసెస్లో ట్రాన్సిషన్స్ బాగుంటాయి. ట్రయల్ నుంచి డంక్ బ్యాక్ స్టోరీకి జంప్ అయ్యి మళ్ళీ ట్రయల్కి షిఫ్ట్ అయ్యే ఆ ట్రాన్సిషన్ అయితే అల్టిమేట్ ఈ సిరీస్లో. ఒక సైడ్ స్టోరీ ఇంత ఇంట్రెస్టింగ్ అండ్ యూనిక్గా చూపించడం చాలా బాగుంది. అండ్ ఈ సీజన్ అయితే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది జీఓటీ యూనివర్స్లో. హౌస్ ఆఫ్ ద డ్రాగన్స్ కంటే కూడా ఈ సీజన్ చాలా బాగుంటుంది. మేజర్ డ్రాబ్యాక్స్ ఏంటంటే ఎపిసోడ్ 1 అండ్ 2లో చూపించే టాయిలెట్ హ్యూమర్ అండ్ డంప్ తీసుకునే ప్రైవేట్ సీన్స్ని చూపించడం. ఏమాత్రం స్టోరీకి కానీ దేనికి కానీ వెయిట్ యాడ్ చేయవు ఈ సీన్స్. ఆ చెత్త చూపించడం ఎందుకు చేశారో మేకర్స్కే తెలియాలి. ఎంత జస్టిఫై చేసినా ఆ 2 సీన్స్ అయితే వరస్ట్ అండ్ అన్నెసెసరీ. ఈ సిరీస్ ఫ్యాంటసీ, పీరియడ్ డ్రామా, యాక్షన్ అండ్ అడ్వెంచర్ జానర్. ఏ రేటెడ్, నూడిటీ అండ్ సెక్స్ సీన్స్ ఉంటాయి. వైలెన్స్ అండ్ గోర్ సీన్స్ కూడా ఉంటాయి. సో ఇది ఫ్యామిలీతో చూడలేరు. స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్. ఫైనల్గా మా రేటింగ్ వచ్చేసి 4.25 స్టార్స్. జీఓటీ యూనివర్స్లో యూనిక్ స్టోరీ టెల్లింగ్, హార్ట్ వార్మింగ్ క్యారెక్టర్స్ని చూడాలంటే ఈ సిరీస్ మిస్ అవ్వద్దు. డెఫినెట్లీ వర్త్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ కమెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.